హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పరిశీలనాత్మకంగా చూడబోయే అంశము పరిశుద్ధాత్మ. వచనము రోమ పత్రిక 8వ అధ్యాయము 9-10 వాక్యాల్లో ఈ అంశము నిమగ్నమై ఉన్నది. పరిశుద్ధాత్మ సాక్షాత్తు దేవుడే. దైవ త్రిత్వములో ఆయన ఒకడు. దేవుడు ఒక్కడే అని, అయితే ఆయనకు 3 రూపములు లేదా ఉనికిని ఉనికి విధానములు కలవని క్రైస్తవులందరూ నమ్ముతారు. వారెవరనగా, పరలోకమందున మన తండ్రి, ఈ భూలోకముపై మానవునిగా అవతరించిన కుమారుడు, విశ్వాసుల హృదయములో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ప్రత్యేకమైన వారు. యోహాను 14వ అధ్యాయము 16, 17, 26 వాక్యాలు చూడొచ్చు. అలాగే 16వ అధ్యాయము 14, 15 వాక్యాలు చూడొచ్చు. ఇంకను 1 కొరింథీ 12వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు, 1 పేతురు 1వ అధ్యాయము 2లో కూడా ఈ విషయాలు మీరు గమనించవచ్చు. వారు సమానులు, వీరే త్రియేక దేవుడని పిలువబడుతున్నారు. యోహాను 6వ అధ్యాయం 27, హీబ్రూ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యము, అపోస్తుల కార్యములు 5, 3-4. పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమారులతో ఏకమై ఉన్నాడు. దీనిని రోమా 8వ అధ్యాయము 9, 10లో చూడగలము. పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.